హాయ్ అండి. మై నేమ్ ఈజ్ ఆనంద్. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఛానల్‌లోని ట్రావెల్ కంటెంట్ మొత్తం అంతా ఉంటది. ఇది ఒక సీరీస్ అనమాట. ఆల్రెడీ సోలో ట్రావెలింగ్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి ఎపిసోడ్ 1లో ఎపిసోడ్ 1లో చెప్పాను. ఇది ఎపిసోడ్ 2 అనమాట. ఇది ఒక సీరీస్. హౌ టు స్టార్ట్ సోలో ట్రావెలింగ్ అని ఒక సీరీస్ స్టార్ట్ చేశాను. ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట. ఆల్రెడీ నేను సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయిందనండి. 4 ఇయర్స్ అయింది ఇప్పటి వరకు. ఆల్రెడీ నేను 20 స్టేట్స్ తిరిగాను. 28 స్టేట్స్‌లో. సో, అందుకని నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో అంటే ఎలా స్టార్ట్ చేయాలి? బడ్జెట్ ట్రావెలింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు సోలో ఎళ్తే చాలా బడ్జెట్‌లో అయిపోతదండి. చాలా బడ్జెట్‌లో అయిపోతది. బడ్జెట్ ట్రావెలింగ్ ఎలా చేయాలి? అంతా నేను ఈ ఈ సీరీస్‌లో చెప్తాను. నేను ఆల్రెడీ ఇది కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేశాను నేను. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ ముందు ఎపిసోడ్ చూడకపోతే ఎపిసోడ్ 1కెళ్ళి ఒకసారి నా ఛానల్‌లోకెళ్ళి ఎపిసోడ్ 1 ఉంటది. అది చూడండి. ఇది ఎపిసోడ్ 2 అనమాట. సో, యాక్చువల్‌గా ఒక సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు. నేను ఆల్రెడీ ఎపిసోడ్ 1లో చెప్పాను. సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు. సో, ఇది ఏంటంటే మీకు సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఉండాలి కదా! అంటే ఇప్పుడు ట్రైన్ మీద వెళ్తుంటే ట్రైన్ బుక్ చేసుకోవాలి. అలాగే ఆహ్, సపోజ్ ఫ్లైట్‌లో వెళ్తుంటే ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఉంటాయి కదా! అందుకని సపోజ్ రేపనగా ట్రైను. ఇప్పుడు ఇప్పుడు మీరు బ్యాగ్ సర్దుకుంటున్నారు. బ్యాగ్ ఎలా సర్దుకోవాలంటే, ఇప్పుడు మీ డెస్టినేషన్ ప్రకారంగా, మీ డెస్టినేషన్‌కి తగ్గట్టు మీరు బ్యాగ్ సర్దుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీ డెస్టినేషన్ హిల్ స్టేషన్ అనుకోండి. హిల్ స్టేషన్‌కి తగ్గట్టు మీ బ్యాగ్ సర్దుకోవాలి. ఎందుకంటే హిల్ స్టేషన్‌లో చాలా చల్లగా ఉంటది. చాలా కోల్డ్ ఉంటది. సో, మీరేం చేయాలంటే అలాంటప్పుడు ఒక జాకెట్టు, ఒక జాకెట్టు, ఒక టీ షర్ట్, 2 టీ షర్ట్‌లు, 2 ట్రాక్ ప్యాంట్లు, 2 జీన్స్‌లు అంతే. ఎందుకంటే మీరిక్కడ ఎవరంటే ట్రావెలర్. టూరిస్ట్ కాదు. టూరిస్ట్ అనుకోండి, ఇప్పుడు రోజుకొకటి పెట్టుకుంటారనమాట. డెస్టినేషన్‌కెళ్ళిన తర్వాత ఈ రోజుకొకటి ఇదేసుకోవాలి. ఈరోజు ఇదేసుకోవాలి, ఇలా ఫోటోలు తీసుకోవాలి. ఈరోజు ఇదేసుకోవాలి, ఇలా ఫోటోలు తీసుకోవాలి అని టూరిస్ట్ లక్షణం అది. ఇప్పుడు ట్రావెలర్ లక్షణం ఏంటంటే, మనం ఆడికెళ్ళి ట్రెడిషన్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. అక్కడికెళ్ళి కల్చర్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. అక్కడికెళ్ళి ఏదైనా తెలుసుకోవాలి. ఒక ప్లేస్‌కెళ్తున్నామంటే అక్కడేమన్నా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అదేంటంటే ట్రావెలర్ లక్షణం అనమాట ఇక్కడ. ఎంత తక్కువ బ్యాగేజ్ ఉంటే, నువ్వెంత తక్కువ ప్యాక్ చేసుకుంటే బట్టలు గానీ, ఇవి గానీ అంత బెటర్. ఎందుకంటే మీరు ఆహ్, హిల్ స్టేషన్‌కెళ్తున్నారనుకోండి. హిల్ స్టేషన్‌కెళ్తుంటే మీరు ట్రెక్కింగ్ జేయాలి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు బ్యాగ్ అంత బరువుందంటే మీరెలా ట్రెక్ జేయగలరు? ట్రెక్ జేయలేరు. ఇంకా మీదేంటంటే అక్కడికెళ్ళేటప్పటికి అలసిపోతారనమాట. డెస్టినేషన్‌కెళ్ళేటప్పటికి. సో, మీరు బ్యాగ్ ఎంత బరువు తక్కువ తీసుకెళ్తే అంత మంచిదనమాట. ఇది నాది ఒక టిప్ అండి ఇది. ఇంకోటేంటంటే సో, ఈరోజు బ్యాగ్ సర్దుకుంటున్నారు. రేపు ట్రైను. సో, మళ్ళీ ట్రైన్ గూడా డెస్టినేషన్ తగ్గట్టు బుక్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నార్త్‌కెళ్తున్నారనుకోండి. మీరు ట్రైన్ అనేది థర్డ్ ఏసీ గాని, సెకండ్ ఏసీ గాని బుక్ చేసుకోండి. డబ్బులెక్కువైనా పర్వాలేదు. థర్డ్ ఏసీ గాని, సెకండ్ ఏసీ గాని బుక్ చేసుకోండి. ఎందుకంటే నార్త్‌కెళ్ళే ట్రైన్‌లు గాని, నార్త్ నుంచి వచ్చే ట్రైన్‌లు గాని, కొంచెం స్లీపర్, జనరల్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా గలీజ్‌గా ఉంటాయి. అంటే ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా గలీజ్‌గా ఉంటాయి. ఎందుకంటే జనరల్ టికెట్లు తీసుకుంటారండి నార్తోళ్ళు. జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్‌లోకొచ్చేసి టీటీకి 100, 200 ఇచ్చేత్తారు. స్లీపర్‌లోకొచ్చేసి ఆహ్, స్లీపర్‌లో అక్కడ అక్కడే పడుకుంటారనమాట. ఇప్పుడు నా సీట్ అనుకోండి, నా సీటే కబ్జా చేసేత్తారాళ్ళు. అలా ఉంటదక్కడ. జన స్లీపర్‌లో కూడా. సో, థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి. లేకపోతే సెకండ్ ఏసీ బుక్ చేసుకోండి. ఇంకోటేంటంటే మీ ట్రావెల్ డెస్టినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి అనుకోండి. అది నార్త్‌లో ఉంది. సో, నార్త్‌లో ఉన్నప్పుడు మీరు ట్రైన్ మీద ఎళ్ళాలనుకుంటున్నారు. ట్రైన్ మీద 34 అవర్స్ జర్నీ. అంటే మీరు అక్కడికెళ్ళేటప్పటికి అలసిపోతారు. ఆల్రెడీ 2 డేస్ ట్రైన్‌లో ఉంటారు. అక్కడికెళ్ళేటప్పుడు అలసిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకో బెటర్ ఆప్షన్ చెప్పమంటారా? ట్రైన్ కాకుండా ఫ్లైట్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నారనుకోండి. థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటున్నారనుకోండి. 3000 అవుతది. 3000 అయితే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ చూడండి వారణాసికి. ఎంతుందో చూడండి. ఇప్పుడు 5000 ఉంటది. ఎందుకంటే 3 మంత్స్ ముందు మీరు బుక్ చేసుకున్నారనుకోండి 5000, 4000కి వచ్చేద్ది మీకు ఫ్లైట్. సో, అలాంటప్పుడు ట్రైన్ మీద ఎందుకెళ్ళడం? ఫ్లైట్ మీద ఎళ్ళొచ్చు కదా! సో, ఫ్లైట్ బుక్ చేసుకోండి. ట్రైను, ట్రైన్ ఒక రూ. 1000 ఎక్కువైనా ఫ్లైట్ బుక్ చేసుకోండి. ట్రైన్ మీద ఎళ్ళొద్దు. ఎందుకంటే మీకు టైమ్ సేవ్ అవుతది ఇక్కడ. టైమ్ సేవ్ అవుతది. ఆడికెళ్ళేటప్పుడు డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత వారణాసి రీచ్ అయిన తర్వాత మీరు టైర్డ్ అవ్వరు.
అంతా బానే ఉంటదనమాట. 2-3 అవర్స్‌లో ఫ్లైట్ దింపేద్ది మీరు ఎళ్ళిపోవచ్చు వారణాసికి. సో, ఇదొక ట్రిప్ అండి. సో, ప్యాక్ చేసుకున్నారు. రేపనగా ట్రైను. సో, మీరు ఇప్పుడు ఈరోజండి మీకు జర్నీ. ఆల్రెడీ నిన్నంతా ప్యాక్ చేసుకున్నారు బ్యాగ్ అంతా అయిపోయింది. ఈరోజు జర్నీ. మీరెళ్ళాలనుకుంటున్నారు. ట్రైన్‌లో ఎళ్ళాలనుకుంటున్నారు. సో, మీకిక్కడేంటంటే ట్రైన్ ఎక్కేసారు. ఇక్కడేంటంటే కొంచెం భయం ఉంటది. మీరు ట్రావెలింగు ఆహ్, సోలో సోలోగా ఎళ్తున్నారు గదా! ఇది ఫస్ట్ టైమ్ గదా మీది. కొంచెం చిన్న భయం ఉంటదనమాట. ఏంట్రా ఇప్పుడు మనం ఎళ్తున్నాం ఆడికెళ్ళిన తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు సపోజ్ ఢిల్లీ ఎళ్తున్నారనుకోండి. ఢిల్లీలో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువుంటారు. ఢిల్లీ కాకపోతే వేరే ప్లేస్ బీహార్ ఎళ్తున్నారనుకోండి. బీహార్‌లో మోసం చేసేవాళ్ళు ఎక్కువుంటారు. సో, అక్కడికెళ్ళిన తర్వాత మీరు డైలమాలో ఉంటారనమాట ఎగ్జిట్ అయిన తర్వాత. సో, ఇవన్నీ కాకుండా ట్రైన్ ఎక్కేసారు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇప్పుడు వారణాసి ఎళ్తున్నారనుకోండి. ఇప్పుడు వారణాసి ఎళ్తున్నప్పుడు వారణాసికెళ్ళేవాళ్ళు చాలామందుంటారు. వారణాసికెళ్ళేవాళ్ళు చాలామందుంటారు. ఆ లోకల్స్ ఎక్కువుంటారు యాక్చువల్‌గా. లోకల్స్ ఎక్కువుంటారు. మీరేం జేత్తారంటే ఆళ్ళతో పరిచయం పెంచుకోండి. పక్కన కూర్చుంటారు గదా! ఆళ్ళతో పరిచయం పెంచుకోండి లోకల్స్‌తో. పరిచయం పెంచుకోండి. మీకు హిందీ రాకపోయిందనుకోండి, ఇప్పుడు ఆళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. మీకు హిందీ రాకపోయింది ఇంగ్లీష్‌లో మాట్లాడండి. ఆళ్ళు ఇంగ్లీష్ రాదు. మీకు ఇంగ్లీష్ ఒచ్చు. ఏం జేత్తారంటే గూగుల్ ట్రాన్స్‌లేట్ ఓపెన్ జేయండి. ఇప్పుడేముంది 5 నిమిషాల్లో అయ్యే పని 10 నిమిషాలు పడతదంతే. జస్ట్ 5 నిమిషాల్లో అయ్యే పని 10 నిమిషాలు పడతది. కానీ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఓపెన్ చేస్తే ఆళ్ళకర్థమవుతది గదా! మీకు అర్థమవుతది, ఆళ్ళకి అర్థమవుతది. ఒక టైం పడతదంతే. సో, తెలుసుకోండి మొత్తం డీటెయిల్డ్‌గా వారణాసిలో ఏం తిరగొచ్చు? ఆహ్, తక్కువ బ బడ్జెట్‌లో ఎలా తిరగొచ్చు? అంటే కొంచెం ఏమన్నా మంచి ప్లేసెస్ ఉన్నాయా? అంటే ఆడికెళ్ళిన తర్వాత ఎలా మేనేజ్ జేయాలి? ఇవన్నీ మొత్తం ఆళ్ళని కనుక్కొని రుద్దేయండి. ఆళ్ళని ఏం మొహమాట పడొద్దు ఇలాంటి టైంలోనే. రుద్దేయండి మొత్తం. మీకేం డౌట్స్ ఉన్నాయో మొత్తం అడిగండి. ఆళ్ళు ఖచ్చితంగా జెప్తారు. ఇప్పుడు మనల్ని ఎవరైనా డౌట్ అడిగారనుకోండి, ఇలా ఎళ్ళాలా? అలా ఎళ్ళాలా? అంటే ఖచ్చితంగా మనం జెప్తాం. ఇలా ఎళ్ళాలి, ఇలా ఎళ్ళాలి అని జెప్పేసి మొత్తం జెప్తాం. ఆళ్ళు గూడా అలాగే జెప్తారనమాట. సో, మొత్తం అడిగారు. కావాలంటే ఆళ్ళ నంబర్ తీసుకోండి. ఆళ్ళ నంబర్ తీసుకొని వారణాసి ఎళ్ళిన తర్వాత ఇంకా మీకేమన్నా ఇబ్బందిగా ఉంటే ఆళ్ళ నంబర్‌కి కాల్ జేసి, "అండి ఇలా ఇబ్బందుందని" జెప్తే ఆళ్ళే మీకు ఆహ్, మిమ్మల్ని సేవ్ జేయొచ్చు ఒక్కొక్కసారి. సో, నంబర్ తీసుకోవడం అది కొంచెం బెటర్ అనమాట మరి నంబర్ తీసుకోవడం. ఇప్పుడు ట్రైన్ ఎక్కేసారు. మీరు డెస్టినేషన్ దిగిపోయారు. డెస్టినేషన్ దిగిపోయిన తర్వాత ఎగ్జిట్ అవుతున్నారు. ఎవరైతే మీకు పరిచయం అయ్యారో ఆళ్ళతో ఎగ్జిట్ అవ్వండి. ఆళ్ళతో మాట్లాడండి. నేను కూడా వస్తానండి మీతో అని చెప్పండి. మీరు కూడా వెళ్ళండి ఆళ్ళతోని. ఆళ్ళతో వెళ్ళి ఇప్పుడు ఆళ్ళు మీకు చెప్తారనమాట. ఇక్కడికెళ్ళండి ఫస్ట్. ఇక్కడికెళ్ళండి, అక్కడికెళ్ళండి అని చెప్తారు. సో, ఆడికెళ్ళిన తర్వాత హోటల్ ఎలా బుక్ చేసుకోవాలి? ఇవన్నీ ముందు తెలియాలి మీకు. అంటే హోటల్లు నేను చెప్తుంది ఏంటంటే అండి, వారణాసిలోని మీరు సోలో ట్రావెలింగ్ చేస్తున్నారు కదా! ఆర్ గ్రూప్ ట్రావెలింగ్ చేశారనుకోండి. వారణాసిలో చాలా హాస్టల్స్ ఉంటాయి. రూ. 300, రూ. 200కే బెడ్ దొరికిద్దనమాట. ఏసీ బెడ్. సో, చాలా హాస్టల్స్ ఉంటాయి. కొన్ని మోస్టాచ్ హాస్టల్స్, మ్యాడ్ ప్యాకర్స్ హాస్టల్స్ ఇలా వారణాసిలో ఉంటాయి. ఎక్కడికెళ్ళినా మీకు బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్స్ అంటే తెలిసిపోతాయి మీకు. మీరు గోయబిబోలోని వేరే థర్డ్ పార్టీలో కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయన్నమాట. బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్స్. సో, మీరు అవి బుక్ చేసుకొని ముందే బుక్ చేసుకోవచ్చు. అక్కడికెళ్ళిన తర్వాతైనా బుక్ చేసుకోవచ్చు. సో, 300, 400 ఉంటాయండి. ఒకవేళ మీరు ఆఫ్ సీజన్‌లో ఎళ్తున్నారంటే జస్ట్ 250, 300 రూపీస్‌కి వచ్చేత్తది. చాలా. సపోజ్ అది సీజన్ అనుకోండి. వింటర్ అనుకోండి సపోజు. అప్పుడు కాస్ట్ వేరీ అవుతదనమాట. 600, 700 అలా అవుతది. సో, ఇదండి ఎపిసోడ్. మీరు రీచ్ అయిపోయారు. రీచ్ అయ్యేంత వరకు ఇది ఎపిసోడ్ 2. రీచ్ అయిన తర్వాత అక్కడ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏంటంటే, అక్కడ ఏ ప్లేసెస్ చూడాలి? ప్లేసెస్ చూసేటప్పుడు ఎలా తిరగాలి? ఇప్పుడు కొంతమంది ఫ్రాడ్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది నార్త్‌లో గాని, సౌత్‌లో గాని ఎక్కడైనా సరే ఫ్రాడ్ చేసేవాళ్ళుంటారు. ఆళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి మనం? ఇవన్నీ మనం ఎపిసోడ్ 3లో చెప్పుకుందాం.